యూరిక్ యాసిడ్. చాలా మంది యూరిక్ యాసిడ్ లెవెల్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఫుడ్ ఏం తీసుకోవాలంటారు? ఎక్కువ హై ప్యూరిన్ డైట్ అనేది లేకుండా తక్కువ ప్యూరిన్ అనేది మన బాడీలో బ్రేక్ డౌన్ అయ్యి అది యూరిక్ యాసిడ్ గా మారుతుంది. సో తక్కువ ప్యూరిన్ ఉండే డైట్ లైక్ గోధుమ, రైస్, జొన్నలు, రాగి, ఇడ్లీ, ఉప్మా ఇలాంటి లైట్ డైట్ అనేది తీసుకోవాలి. అలాగే వాటర్ ఎక్కువ తాగాలి. 3 to 4 లీటర్స్ వాటర్ అయినా మనం డైలీ కన్స్యూమ్ చేయాలి. అప్పుడు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎందుకు పెరుగుతాయి మ్యామ్? ఇది న్యాచురల్గానే మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యేది ఒక వేస్ట్ సబ్స్టెన్స్ అనమాట. తీసుకునే ఫుడ్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ వేస్ట్ మెటీరియల్ ప్యూరిన్ ఫామ్ బ్రేక్ డౌన్ అయ్యి ఇంతకు చెప్పినట్టు ప్యూరిన్ బ్రేక్ డౌన్ అయ్యి యూరిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇది ఎక్కువ హై ప్యూరిన్ కంటెంట్ మనం తీసుకుంటేనే లివర్ మీట్, రెడ్ మీట్, ఆల్కహాల్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు మాత్రం మనకి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది. ఈ యూరిక్ యాసిడ్ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి బయటికి వెళ్ళలేనప్పుడు మనకు అది ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుంది. కామన్గా 2 కండిషన్స్లో ప్యూరిన్ ఎక్కువ అవుతుంది. ఒకటి బాడీ ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఇంకొకటి కిడ్నీస్ దాన్ని బయటికి పంపించలేనప్పుడు. యాక్చువల్గా ఇది లివర్లో తయారయ్యి బ్లడ్ ద్వారా ట్రావెల్ చేస్తూ మొత్తం ట్రాన్స్మిట్ అవుతుంది. మ్యామ్, సో దీని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా సివియర్ పెయిన్, స్వెల్లింగ్, కిడ్నీస్ స్టోన్ ఫార్మేషన్, కిడ్నీ వెజల్ డ్యామేజ్, అక్కడ పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. ఎవరిలో ఈ సమస్య ఎక్కువ వస్తుందంటారు? సో ఇంత చెప్పినట్టే వాటర్ ఇంటేక్ తక్కువ ఉండి ఎక్కువ ప్యూరిన్ డైట్, రెడ్ మీట్, లివర్, ఆల్కహాల్ కన్స్యూమింగ్, స్మోకింగ్ ఇలాంటివి ప్యూరిన్ డైట్ ఎక్కువ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. దీన్ని ఇగ్నోర్ చేస్తే కాంప్లికేషన్స్ ఏముంటాయి? సో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ అయిపోయినప్పుడు, మనం వదిలేసినప్పుడు అది ఆబ్వియస్లీ ఎక్కువ అయిపోతుంది ఏ మెడిసిన్ యూస్ చేయకపోతే. సో ఇది కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయి షార్ప్ నీడిల్ లైక్ క్రిస్టల్స్ అంటే కొంచెం చిన్ని పలుకుల్లాగా అది ఫామ్ అయిపోయి అది యాంకిల్స్లో కానీ బిగ్ టోస్, బొటన్ వేలు వీటిలో ఫామ్ అవుతుంది. స్వెల్లింగ్ లా వచ్చేస్తుంది. సో స్వెల్లింగ్ వస్తే సివియర్ పెయిన్ ఉంటుంది. దే కాంట్ ఈవెన్ కనీసం నడవలేరు వాళ్ళు. సో అంత పెయిన్ ఎక్కువ అయిపోతుంది స్వెల్లింగ్ ఎక్కువ అవడం వల్ల. ఇలా క్రిస్టల్స్ లా ఫామ్ అయ్యి దాన్ని మోనోసోడియం క్రిస్టల్స్ అంటారు. ఈ క్రిస్టల్స్ అది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా ఫామ్ అయినప్పుడు చిన్న వేళ్ళల్లో కూడా అంటే బొటన్ వేల్లో, జాయింట్స్లో, ఎస్పెషల్లీ యాంకిల్స్, నీస్, మడమల్లో కానీ వీటిలో స్వెల్లింగ్ ఏర్పడి పెయిన్, రెడ్నెస్ ఏర్పడతాయి. సో ఈ కండిషన్ని మనం గౌట్ ఆర్థరైటిస్ అంటాము. సో ఇలాంటి కండిషన్లో బాగా వాళ్ళకి సివియర్ పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఖచ్చితంగా దాన్ని మెడిసిన్తో ట్రీట్ చేయాలి. మ్యామ్, యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదంలో ఏమైనా సొల్యూషన్ ఉందా? తప్పకుండా. ఇందులో బీ బెటర్ వాళ్ళది యూరిక్ యూర్జా అని ఉంటుంది. ఓకే. సో ఇందులో ఏంటంటే విబితకి అనే మెడిసిన్ ఉంటుంది. అంటే ప్లాంట్. ఈ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్ ఏం చేస్తుందంటే మనకి జాయింట్ ఏదైతే డిఫార్మిటీ ఉందో, ఇన్ఫ్లమేషన్, అది తగ్గిస్తుంది. కిడ్నీ ఫంక్షన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ బెస్ట్ డయూరిటిక్ గా కూడా పనిచేస్తుంది. అండ్ డీటాక్సిఫికేషన్ కూడా చేస్తుంది. ఇవన్నీ చేయడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రాపర్ గా ఎలిమినేట్ అవ్వడం, కిడ్నీ ఫంక్షన్ కి సపోర్ట్ చేయడము. సో దానివల్ల మనకి యూరిక్ యాసిడ్ అంతా ప్రాపర్ గా ఎలిమినేట్ అయిపోతుంది. యూరిక్ యాసిడ్ ఎలిమినేట్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి స్వెల్లింగ్, పెయిన్ రెండు తగ్గుతాయి. ఇది ఎలా వాడాలంటారు? ఎంతవరకు సేఫ్ మ్యామ్? ఇది మనం మార్నింగ్ 1 క్యాప్సూల్, నైట్ 1 క్యాప్సూల్ భోజనం తర్వాత తీసుకుంటే సరిపోతుంది. విత్ నార్మల్ వాటర్ ఆర్ లూక్వార్మ్ వాటర్ యూ కెన్ టేక్. ఇలా తీసుకున్న తర్వాత మీరు అంటే బెస్ట్ రిజల్ట్స్ కోసం 2 to 3 months అయితే ఖచ్చితంగా వాడాలి. అలాగే ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ 100% న్యాచురల్. బికాస్ ఇది ఇందులో ఉండే అన్ని ప్లాంట్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. అండ్ NABL సంబంధిత ల్యాబ్ నుంచి టెస్ట్ చేయబడింది. సో ఇది కంప్లీట్లీ సేఫ్. మ్యామ్, డైట్ ఏమన్నా ఉంటుందా దీనికి? సో నేను చెప్పినట్టే హై ప్యూరిన్ డైట్. ఓకే. ఎక్కువ రెడ్ మీట్, లివర్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ తగ్గించి వాటర్ ఇంటేక్ పెంచి ప్యూరిన్ తక్కువ ఉన్నది అంటే గోధుమ, జొన్నలు, రాగులు ఇట్లాంటి డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు. మ్యామ్, ఎలా ఆర్డర్ చేసుకోవాలంటారు? బీ బెటర్ యూరిక్ యూర్జా మనకి అమెజాన్లో కానీ, బీ బెటర్ వెబ్సైట్ కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. లేదంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి బీ బెటర్ టీమ్తో మాట్లాడి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ చేసుకొని డైరెక్ట్గా ఇంటికే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు.